హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను క్లాస్ 10th సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేయదలుచుకున్నాను. ఎస్పెషల్గా కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో దాంట్లో నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈరోజు నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఓకే, సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను నా సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. సో వెల్కమ్ టు కెమిస్ట్రీ సి వరల్డ్. ఐఎమ్ గోయింగ్ టు బి షేర్ మై స్క్రీన్ నౌ. థ్యాంక్ యూ. సో ప్లీజ్ if you have any doubts, please comment on the comment box. Right, so we have a questions here. One by one I'm going to be discuss here. So first question is, the magnesium ribbon react with in the presence of oxygen give a magnesium oxide. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మన క్వశ్చన్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ దీనికి ఈక్వేషన్ రాయమన్నాడు. దాని ఈక్వేషన్ ఏంటంటే Mg+O2 gives that MgO. దీనికి ఈక్వేషన్ ఇదేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సజెస్ట్ వన్ మెథడ్ టు ప్రివెంట్ కరోజన్. కరోజన్ ఎట్లా మనం ప్రివెంట్ చేయవచ్చు అంటే, ఫస్ట్ వన్ చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో మనకు మెయిన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ రాద్దాం. ఆయిలింగ్, గ్రీజింగ్, ఇంకా పెయింటింగ్, గాల్వనైజేషన్, ఇవన్నీ మనకు ఉన్నటువంటి మెథడ్స్లో దీంట్లో ఏది రాసినా మనకు 1 మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ప్రిడిక్ట్ ఎక్సలేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దాన్ ద ఇన్హలేషన్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో ఇది సింపుల్ ఆన్సర్ అన్న. దీనికి ఆన్సర్ ఏంటంటే డ్యూ టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్. డ్యూ టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్. డ్యూ టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్న. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. డ్యూ టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్లో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్, వాటర్తో పాటు మనకు ఎనర్జీని కూడా రిలీజ్ చేస్తుంది. ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం వల్ల అయితే దీన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డు వి అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. ఎందుకు పెయింట్ అప్లై చేస్తాము అంటే, టు ప్రివెంట్ రస్టింగ్. ఎందుకన్నా టు ప్రివెంట్ రస్టింగ్ అని చెప్పేసి చెప్తున్నాం ఆన్సర్. టు ప్రివెంట్ రస్టింగ్, దీన్ని ప్రివెంట్ చేయడానికి వాడతాం. రస్టింగ్ని మనం ప్రివెంట్ చేయడానికి వాడతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డు వి కీప్ ఫుడ్ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఎందుకు మనము ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఫుడ్ని మనం పెట్టాలి అంటే, ఎందుకంటే మనము టు ప్రివెంట్ ఫ్రమ్ ర్యాన్సిడిటీ. టు ప్రివెంట్ ఫ్రమ్ ర్యాన్సిడిటీ, ఇది ఆన్సర్ అవుతుంది. టు ప్రివెంట్ ఫ్రమ్ ర్యాన్సిడిటీ, దీన్ని ర్యాన్సిడిటీ నుంచి మనము టు కీప్ అవే ఫ్రమ్ ద ఫుడ్ అంటే ర్యాన్సిడిటీ నుంచి మనం దాన్ని ర్యాన్సిడిటీ కాకుండా ఫుడ్ ఆర్టికల్ అంటే ఫుడ్ ఆర్టికల్స్ అనేవి చెడిపోకుండా మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డస్ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ చేంజ్ వెన్ ఐరన్ నీల్ ఈజ్ డిప్డ్ ఆన్ ఇట్. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే, ఏదైతే ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలి, ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ నానా. కాబట్టి ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్ విత్ ద కాపర్. సో కాబట్టి ఐరన్ అనేది కాపర్తో రియాక్ట్ జరిగి ఇక్కడ కాపర్ని డిస్ప్లేస్ చేస్తుంది కాపర్ సల్ఫేట్లో నుంచి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ జరగడంలో ఇక్కడ మనకు కలర్ అనేది చేంజ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏ కలర్ చేంజ్ అవుతుందంటే, జనరల్గా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది మనకు బ్లూ కలర్లో ఉంటుందమ్మా. సో ఏ కలర్లో ఉంటుందమ్మా, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ నుంచి మనకు గ్రీన్ కలర్ ఫేడెడ్ అనేటువంటిది వస్తుంది. గ్రీన్ ఫేడెడ్ కలర్ వస్తుంటుంది. జనరల్గా గ్రీన్ ఫేడెడ్ కలర్ వస్తుంటుంది. సో ఇది మనకు కలర్ చేంజెస్ అనేది జరుగుతుంది. జనరల్గా చెప్పాలంటే వై డస్ అంటే ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. దట్ ఈస్ ద రీజన్ ఐరన్ ఈజ్ గోయింగ్ టు బి డిస్ప్లేస్ ద copper from copper sulfate. So meanwhile what happen here, the blue color of copper sulfate solution turns into green color of iron sulfate అని చెప్పేసి ఫస్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది మనకు సింపుల్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, వై రెస్పిరేషన్ కన్సిడర్స్ అన్ ఆక్సిజన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎందుకు? సింపుల్ ఆన్సర్. సో డ్యూరింగ్ రెస్పిరేషన్ దర్ ఇస్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు బి కన్సిడర్ యాజ్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, వై ఐరన్ నీల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియరిక్ ఎయిర్, వాట్ హ్యాపెన్స్? సో వాట్ హ్యాపెన్స్ వెన్ ఐరన్ nail is exposed to air in atmospheric air, what happens to predict? Simple an answer, it got rusted. It got rust అంటే రస్ట్ పడుతుంది అనమాట, అంటే తుప్పు పడుతుంది. మనకి ఎందుకు తుప్పు పడుతుందంటే గాల్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్తో రియాక్ట్ చెంది మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే రస్ట్ ఫామ్ అవుతుంది. రస్ట్ ఏంటో తెలుసా మనకు, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అని, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ని రస్ట్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, ఇది మనకు మెయిన్ రీజన్ ఏంటమ్మా, ఇట్ గోట్ రస్టెడ్. నెక్స్ట్, ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫ్లష్డ్ విత్ నైట్రోజన్. ఎందుకు? జనరల్గా నైట్రోజన్ అనేది నాన్ రియాక్టివ్ ఎలిమెంట్ అనమాట, నాన్ రియాక్టివ్ గ్యాస్, అంటే ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ ఫుడ్ ఆయిల్ అండ్ ఫుడ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్. సో వీఆర్ గోయింగ్ టు బి ఫ్లష్ విత్ ద నైట్రోజన్. సో దిస్ ఇస్ ద రీజన్, మెయిన్ రీజన్. సో ఇట్ విల్ నాట్ అండర్గో ఫర్ ఎనీ oxidation process. Clear? The next question is, why silver and gold and platinum do not corrode in the moisture? Because they are going to be less reactive. They are going to be less reactive in nature. That is the reason they do not corrode actually. Why photosynthesis reaction is going to be called as endothermic? Because during this photosynthesis reaction, we have are going to be see that I am going to be write the equation here. 6CO2 plus 12H2O gives that C6H12 plus O2 plus 6H2O. సో ఇక్కడ మనకు ఏం జరుగుతుంది అంటే హెచ్ని అనేది ఎనర్జీని తీసుకుంటాను, కాబట్టి ఇది అనేది ఎండోథర్మిక్ రియాక్షన్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో వై కెనాట్ వీ స్టిర్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ విత్ ద కాపర్ స్పూన్ అంటున్నాడు. ఎందుకు కాపర్ స్పూన్తో మనం తిప్పకూడదు అని అడుగుతున్నాడు. ఎందుకంటే కాపర్ అనేది మోర్ రియాక్టివ్ అండ్ కంపేర్ విత్ సిల్వర్ నైట్రేట్. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, కాపర్తో స్పూన్తో తిప్పితే ఏమవుతుంది, ఇక్కడ కాపర్ అనేది డిస్ప్లేస్ ద సిల్వర్. సో సిల్వర్ అనేది కాపర్ మీద డిపాజిట్ అయిపోతుంది, కాబట్టి ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వై షుడ్ ఎ మెగ్నీషియం రిబ్బన్ క్లీన్డ్ బిఫోర్ బర్నింగ్ ఇట్? ఎందుకు మనం దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకు క్లీన్ చేయాలి అంటే, మెగ్నీషియం అనేది చాలా రియాక్టివ్ మెటల్ అనమాట. కాబట్టి మెగ్నీషియంని మనము వి ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియరిక్ ఎయిర్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెగ్నీషియం అనేది రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్తో మరియు సరౌండింగ్ గ్యాసెస్తో రియాక్ట్ అయిపోయి ఇట్ గోయింగ్ టు బి ఫార్మ్ respective layers called like magnesium oxide, magnesium carbonate, whatever the layer it may be. So usually it going to be form a magnesium oxide. So this magnesium oxide layer is going to be hinders the what you can call reaction. అందుకే మనం ఏం చేస్తున్నాము ఇక్కడ, we should clean before burning it అనమాట. కాబట్టి మనము మెగ్నీషియం రిబ్బన్ని క్లీన్ చేయాలి. ఎందుకు క్లీన్ చేయాలంటే ఇట్ ఫార్మ్స్ ఎ లేయర్, ఇట్ గోయింగ్ టు బి హిండర్స్ ద రియాక్షన్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పుకోవచ్చు. నేమ్ ద వన్ అబ్జర్వేషన్ దట్ హెల్ప్స్ టు డిటర్మైన్ ద కెమికల్ రియాక్షన్ అంటారు. జనరల్గా మనకు దెర్ ఆర్ 4 అబ్జర్వేషన్స్ ఇచ్చాడమ్మా మనకు. ఒకటి కలర్ చేంజ్ అనేది, ఇంకొకటి చేంజ్ ఇన్ ద ఫిజికల్ స్టేట్ అని, చేంజ్ ఇన్ ద కలర్ ఒకటి, చేంజ్ ఇన్ కలర్ ఒకటి, చేంజ్ ఇన్ ఫిజికల్ స్టేట్ ఒకటి, ఇంకా చేంజ్ ఇన్ ఫిజికల్ స్టేట్ ఒకటి, ఇంకా అలానే రైట్ ఇంకొకటి వచ్చి ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్, ఇంకొకటి వచ్చి ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. ఈ నాలుగిట్లో మనకు ఏ రాసినా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఈ నాలుగిట్లో ఈ ఆన్సర్ రాసినా మనకు దీస్ ఆర్ ఆల్ కండిషన్స్, దీస్ ఆర్ ఆల్ what you can call observations while reaction occurs. We are going to see that. What is a new substance formed during chemical reaction is known as ఏమంటున్నదాన్ని అంటే ప్రోడక్ట్ అని చెప్తున్నాం. రైట్ 2 కండిషన్స్ ఫర్ కరోజన్. జనరల్గా కరోజన్ అనేది మనకి ఇక్కడ రస్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ కండిషన్స్ చూసుకున్నట్లయితే దర్ షుడ్ బి ఏ మాయిశ్చర్ ఉండాలి, అలానే దెర్ మస్ట్ బి ఆక్సిజన్ ప్రజెన్స్, ఆక్సిజన్ కూడా ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ ఉంటేనే జనరల్గా మనకు కరోజన్ అనేది జరుగుతుందమ్మా, మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్. సో ఐ హోప్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్. If you are understand these questions, please do like
my video and subscribe my channel. And if you are going to be support like this, I'm going to be do more and more videos like this. So thank you one and all, thank you very much. So have a good day. Thank you.